శివుడి పండగల్లో ప్రధానమైంది మహాశివరాత్రి. ఈ పర్వదినాన భక్తులు శివుని 3 పద్ధతుల్లో పూజిస్తారు. అవే శివార్చన, ఉపవాసం, జాగరణం. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. వాస్తవానికి మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయటం కన్నా ముఖ్యమైనది శివుడికి మరొకటి లేదట. అలాంటి ఉపవాసం గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉపవాసం అంటే మనసుని శివునికి దగ్గరగా ఉంచడమని వేద పండితులు చెప్తున్నారు. శివుణ్ణి మనసుకు దగ్గరగా ఉంచాలంటే శివధ్యానం చేయాలి. శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది, శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇలా శివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి. కాబట్టి భక్తులు ఎంతో నియమ నిబంధనలతో రోజంతా మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి. వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదట. అయితే ప్రస్తుతం చాలా మందిని బీపీ, షుగర్ వంటి వ్యాధులు బాధిస్తూ ఉండడంతో ఎంతో కాలం అల్పాహారం తీసుకోవటానికి మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఇది అపవాదమే అయినప్పటికీ తప్పదు. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షీణించాలని అనుకోడు. కాబట్టి తప్పైనా ఇలాంటి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు అల్పాహారం తీసుకోక తప్పదు. అల్పాహారం అంటే పళ్ళు మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పళ్లను తీసుకోవచ్చని చెప్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.